అందరికీ నమస్కారం. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. ఈ పాట ఎందుకు పాడుతున్నానంటే, మరి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం. మరి కాదంబరి అనే నటిని అతి దారుణంగా మరి ఒక నాయకుడి కోరిక తీర్చడం కోసం, అంటే ఆదేశాన్ని పాటించడం కోసం అక్రమార్కులుగా ముగ్గురు ఐపీఎస్లు తయారై మరి వారి కింద అధికారులని వారి నిమిత్త మాత్రులు ఈ ముగ్గురు ఐపీఎస్లు కీలక పాత్ర వహించి మరి అక్కడి నుంచి ఎత్తుకొచ్చి ఈరోజు సాక్షిలో రాశాడు, అబ్బాబ్బాబ్బా మేము అందరినీ చెప్పి ఎత్తుకొచ్చాం, ఇక్కడ కూడా మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళాం. ఎన్ని ఎవరికి తెలియని వ్యవహారాలు వీళ్ళు మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళారు. ఎన్ని మేనేజ్మెంట్ సర్వీసెస్ నేమ్సేక్ ఉంటుంది, ఆ మేజిస్ట్రేట్ని బెదిరిస్తారు, అన్నీ మేనేజ్ చేస్తారు. ఇవన్నీ నేను పడిన కదా, నాకన్నా బాగా ఎవరు తెలుస్తుంది. అంత ఫ్రాడ్ కంపెనీ ఇది, అప్పుడు కంపెనీ. మరి వాళ్ళు ఆ అమ్మాయిని తీసుకొచ్చి దారుణంగా హింసించి కొన్ని అమ్మాయి కంప్లైంట్లో కూడా పెట్టలేకపోయింది. అవి కూడా కొన్ని వివరాలు నాకు వేరే వ్యక్తుల ద్వారా వారి న్యాయవాదులు కూడా ఉంటారు కదా, అందరికీ తెలిసిన వాళ్ళు, కొన్ని చెప్పుకోలేని సమస్యలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మరి మొన్న 2 రోజుల క్రితం అమ్మాయి వచ్చి ముగ్గురు పోలీసు అధికారుల పాత్ర గురించి వివరించి చెప్పిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టడం, ఇమీడియట్గా ఒకేసారి ముగ్గురు ఐపీఎస్ని సస్పెండ్ చేయడం అనేది చరిత్ర. ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. మరి అది డేరింగ్ నిర్ణయం డీజీపీ గారు నోట్ పెట్టిన వెంటనే తిరుమలరావు గారు, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా చర్య తీసుకోవటం జరిగింది. ఇదొక మంచి పరిణామం. ఎప్పుడైతే టీజీ స్థాయి అధికారి, ఐజీ స్థాయి అధికారి, ఒక ఎస్పీ నుంచి డిఐజీ అయ్యి హోదాలో ఉన్న గున్ని అనే ఒక ఆఫీసర్కి మరి ఇప్పుడు సస్పెన్షన్, ఏమో అరెస్ట్ కూడా ఉండొచ్చు త్వరలో. సాక్షిలో రాశాడు వీళ్ళు క్యాట్కి వెళ్తారని సమాచారం అని. సమాచారం ఏముంటుంది, సాక్షి ఆడు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళు క్రిమినల్స్ పుట్టు కదా, వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. బహుశా అడ్వైస్ చేసి ఉంటారు క్యాట్కి వెళ్ళమని. చూద్దాం క్యాట్కి వెళ్తే ఏమవుతుందో. ఎక్కడికి వెళ్ళినా మరి అన్యాయం పరిధి దాటి అసలు ఎఫ్ఐఆర్ బుక్ అవ్వకుండానే బొంబాయికి టికెట్లు బుక్ చేసుకుని, దానికి సాక్షులు ఏమంటారండి, వీళ్ళు బొంబాయికి టికెట్లు బుక్ చేసుకుంటే ప్రత్యేక విమానంలో వచ్చారని చెప్పి ఆవిడ కంప్లైంట్లో ఇచ్చింది. ప్రత్యేక విమానంలో వచ్చారా, ముందే బుక్ చేసుకుని వచ్చాడా అనేది అమ్మాయికి అనవసరం. విమానంలో ప్రత్యేకంగా వచ్చారని చెప్పి ఉండొచ్చు, దాన్ని ప్రత్యేక విమానం అని వీళ్ళు అనుకుని ఉండొచ్చు. ఏదేమైనా పాయింట్, ఎఫ్ఐఆర్ అవ్వకముందే ఈ పనికిమాలిన వాళ్ళు టికెట్లు ఎలా బుక్ చేసుకున్నారు. నా కేసులో కూడా సేమ్ టు సేమ్. ఎఫ్ఐఆర్ అక్కడ 10ంటికి అయితే ఎఫ్ఐఆర్ అవ్వకముందే బయలుదేరిపోయారు టీంలు నా దగ్గరికి. అప్పుడు సేమ్ అదే సీను అక్కడ కూడా. అక్కడ విమానం అంటే మళ్ళీ కొంచెం ముందు బుక్ చేసుకోవాలి కాబట్టి ముందు బుక్ చేసుకున్నారు. నా దగ్గర పురమాయింపులన్నీ 2 రోజుల ముందే రెడీ చేసుకుని, రంజాన్ రోజు కూడా ఏం పర్వాలేదు, సరే బై ద వే మిలాదున్ నబీ మొహమ్మద్ ప్రాఫెట్ బర్త్డే జయంతి శుభాకాంక్షలు ముస్లిం సోదరులందరికీ. ఆ రోజు పవిత్రమైన రంజాన్ సెలవు దినం కూడా మరి అప్పుడు నన్ను లేపుపోయేరిళ్ళు ఆ విజయపాలన్నాడు. సో అలా ఇప్పుడు ఈ కేసులో ప్రారంభమైంది. మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు ఆలస్యం చేస్తున్నారు, ఇన్నాళ్ళ అన్యాయం చేసిన వాళ్ళని ఉపేక్షించడం అని చెప్పి చాలామంది మాట్లాడారు. అన్నిటికీ ధీటుగా దేనికైనా సమయం రావాలి, పద్ధతి ప్రకారం జరగాలి,
కక్షపూరితంగా జరగకూడదు. సో స్పష్టంగా ఒకసారి వచ్చిన తర్వాత అప్పటికే విజయవాడ కమిషనర్ డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేసి అవన్నీ ఫ్రాడ్ అని తేలిన తర్వాత కుక్కల విద్యాసాగర్ మరి ఇచ్చిన కంప్లైంట్ అంతా ఫేక్, అది ఇల్లే లేని 2020లో కొన్న ఇల్లు 2000 అప్పటికే కన్స్ట్రక్షనే మొదలు కాని ఇల్లు 2018లోనే ఆ ఇంటి అడ్రస్తో ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ని తయారు చేయడం. ఏ ఇద్దరికైతే మరి అమ్మ చూపిందో ఆ ఇద్దరు అసలు నాకు ఈ సంగతే తెలియదు, ఆ అమ్మాయి ఎవరో తెలియదు, మాకు అసలు సంబంధం లేదని చెప్పడం. ఇదంతా ఇన్వెస్టిగేషన్ చేసే వీళ్ళ పాత్రను చూసే ఆ ఎవిడెన్స్లు కలెక్ట్ చేసి కింద లెవెల్ ఆఫీసర్స్ దగ్గర సిస్టమేటిక్గా చేశారు. ఇదేమి గోపాలరావు చెప్పినట్టు అర్రీ బుర్రిగా ఏం చేయాల, చాలా సిస్టమేటిక్గా చేసిన వ్యవహారం. ఈ ముగ్గురిని సస్పెండ్ చేసిన తర్వాత ప్రజల్లో ఒక ధైర్యం, ఒక స్థైర్యం కలిగింది. అలా ఎవరిని కూడా ఉపేక్షించే అవకాశం ఏమాత్రం లేదు. ఇప్పుడు చూశారు చంద్రబాబు నాయుడు గారి స్పీడ్ని ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారు. తగిన శిక్ష వాళ్ళకి తప్పకుండా పడుతుంది. క్యాట్లకు వెళ్ళినా, కోర్టులకు వెళ్ళినా, సుప్రీంకోర్టులకు వెళ్ళినా ఇలాంటి అకృత్యాలని ఆపవలసిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళ చేతుల మీదుగానే ఇటువంటి అకృత్యాలు ఏదో ప్రమోషన్ల కోసం ఇంకెందుకోసం ఇంత దారుణంగా చేశారంటే అది పోలీసు వ్యవస్థకే కూడా ఒక మాయని మచ్చలాగా మిగిలిపోతుంది. వాళ్ళని తగు విధంగా శిక్షించి ఎవరు తప్పు చేసినా సరే, ఆఖరికి తప్పు చేసింది డీజీ స్థాయి అధికారి అయినప్పటికీ కూడా శిక్షిస్తుంది ఈ ప్రభుత్వం అనే ఒక మంచి మెసేజ్ని ప్రజల్లోకి మరి నిన్న రాత్రి తీసుకొచ్చినందుకు మాటల వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు, చేతల్లో చేసి చూపెట్టే వ్యక్తిని మరి వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా ధైర్యాన్ని కలిగించినందుకు మా ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను మా ముఖ్యమంత్రి గారికి. సార్, ఇప్పుడు ఐపీఎస్ని బదిలీ చేశారు, సస్పెండ్ చేశారు. అవును. మీ కేసు దాదాపు 4 సంవత్సరాల నుంచి వైసీపీతో పోరాడారు. మీ అక్రమ అరెస్టులు కానించి నేటి వరకు అంటే మేము వచ్చి 3 నెలలుగా అవునండి. కానీ ఆ కేసులో ఉన్న పురోగతి మీ కేసులో ఎందుకు స్పీడ్ అవ్వట్లేదు అంటారు? కారణాలు ఏంటంటారు? కారణాలంటే అంటే ఇక్కడ అదంటే అక్కడ ఒక ఆడపిల్ల, అక్కడ స్పీడ్ లేకపోతే ప్రభుత్వానికి దారుణమైన చెడ్డ పేరు వస్తుంది. ఇంత అలరైన తర్వాత ఎంత స్పీడ్గా చేస్తే అంత మంచిది. ఆ విషయానికి వస్తే నో డౌట్ నిన్న మీరు అడిగినట్టుగానే ఇవాళ కూడా కొన్ని పేపర్లో కూడా జత్వానీ సంగతి సరే, మరి RRR సంగతి ఏంటి, అంత దారుణంగా హింసించారు. అక్కడ ఎఫ్ఐఆర్ అయ్యి 2 నెలలు దాటిపోయింది. 65 రోజులైంది నా ఎఫ్ఐఆర్ అయ్యి. జూలై 11 ఎఫ్ఐఆర్ అయింది. సో ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ అయిపోయింది, 60 రోజులు అయిపోయింది. సో జూన్ 11 కంప్లైంట్ ఇచ్చా, 30 రోజులు స్టాట్యూటరీ కాబట్టి జూలై 11కి ఎఫ్ఐఆర్ అయింది. ఆ తర్వాత నన్ను కూడా నా స్టేట్మెంట్లు కూడా తీసుకోవడం జరిగింది. సవివరంగా నేను అన్నీ కూడా తెలియజేయటం జరిగింది. ఇప్పుడు డెఫినెట్గా ఐపీఎస్ ఆఫీసర్లని మీద చర్యలు తీసుకోవాలంటే చూచి చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఎప్పుడైతే ముగ్గురులో ఒక క్యాండిడేట్ నా దాంట్లో క్యాండిడేటే సీతారామాంజనేయులు. సో ఆయన రెండిట్లోనూ ఉన్నారు కాబట్టి అది నా కేసులో కూడా నేను సాటిస్ఫై అవుతున్నా. కొంతవరకు ఇద్దరు అధికారుల్లో ఒక అధికారిని అయితే చర్యలు తీసుకున్నట్టుగా నేను భావిస్తున్నా. మేబీ రైట్ ఆర్ రాంగ్, అది నా భావన. బట్ ఇక్కడ పివి సునీల్ కుమార్ అనే
దారుణమైన నేరస్తుడు ఉన్నాడు. దారుణం అండర్లైన్ చేస్తున్నా. మరి అతని ప్రమోషన్ కోసం మరి చాలా దారుణంగా వ్యవహరించిన తీరు నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్. నేను అతని రోల్ అనేది చాలా స్పష్టం. ఎఫ్ఐఆర్ ఎలా కట్టారు, ఏంటి, ఈ వివరాలన్నీ కూడా నాకు తెలిసి పోలీసులకు వివరాలన్నీ తెలుసు. కానీ ఆచితూచి అడిగేయడం కోసం అనుకుంటా ఆ విజయపాల్ని పట్టుకొని, అప్పుడు అడిషనల్ ఎస్పీ, ఎందుకంటే చెప్పింది ఈ పై అధికారులు, చేసింది ఈ అడిషనల్ ఎస్పీ, అంటే అక్కడ గున్ని రోలు బహుశా విజయపాల్ ఆల్త్రూ ఉన్నాడు. ఆ సెక్యూరిటీని బయటికి లాగేసింది అతను, చేసిందంతా అతను పట్టుకుంటే అన్నీ తెలుస్తాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఒక పోలీస్ అధికారి, అఫ్కోర్స్ రిటైర్డ్, పారిపోతే ఎఫ్ఐఆర్ అవ్వడానికి ఒక రోజు ముందు తెలిసిపోయింది ఆ విజయపాల్కి. అప్పుడు పారిపోయినాడు ఇప్పుడు దాకా దొరకలా. మరి అది ఆ పోలీసుల బాధ్యత రహస్యంగానే నేను భావిస్తున్నా. డెఫినెట్గా ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి ఆ విజయపాల్ అనే వ్యక్తిని పట్టుకోవడం అనేది పెద్ద విషయం కాదు. డెఫినెట్గా కాదు. దీంట్లో పోలీసుల పాత్ర ఎక్కువ ఉందని మీ భావన అంటారా? అది మేము అలా గుర్తించచ్చా సార్? అలాగే నేను గుర్తించా. డెఫినెట్గా అతని ఇంటికి వెళ్ళి చూసి వచ్చేస్తే దొరుకుతాడండి. అంటే అమాయకుడా కోర్టులో బెయిల్ కోసం తిరుగుతా ఇంటికి వచ్చి కూర్చుంటాడండి? కూర్చోడు కదా, ఎత్తగాలి. ఎక్కడున్నాడు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఫోన్లు చెక్ చేయాలి. ఎవడొకరితో ఏదో నెంబర్ నుంచి మాట్లాడతాడు. వాళ్ళకి కావాల్సిన 10 మందిని ఐడెంటిఫై చేసి అతనికి వచ్చిన ఫోన్ కాల్స్ వెరిఫై చేసి పట్టుకోవాలండి. ఎంతసేపు? 10 నిమిషాల్లో పట్టుకోవచ్చు. కానీ మరి దొంగ పోలీస్ ఆటలాగా ఉంది ఇది. అతను ఇంకా దొరకపోవటం అనేది చాలా ఆశ్చర్యం. సరే, అతనంటే సర్వీస్ నుంచి రిటైర్ అయ్యాడు కాబట్టి సస్పెండ్ అయితే ఇట్ ఈస్ మీనింగ్లెస్. కానీ ఇప్పుడు పివి సునీల్ కుమార్ పేరు ఎఫ్ఐఆర్లో స్పష్టంగా ఉంది. అదేమి జత్వానీలాగా మొన్న కంప్లైంట్ ఇస్తే నేను ఎఫ్ఐఆర్ కట్టిన కేసు కూడా కాదు. 30 రోజుల సమయం తీసుకునే ఎఫ్ఐఆర్ కట్టారు. కొంత ప్రిలిమినరీ అవగాహనకు వస్తేనే ఎఫ్ఐఆర్లో పేర్లు చేరుస్తారు. మరి ఇంకా సునీల్ కుమార్ని సస్పెండ్ చేయకపోవటం, అరెస్ట్ చేయాలి అకార్డింగ్ టు మీ, కనీసం సస్పెండ్ కూడా చేయకపోవటం, మరి ఆ వ్యక్తి మరి గత ముఖ్యమంత్రి మరి నాయకత్వంలోనూ మరి ఏంటో ఆ వరదల్లో కూడా చాలా దుష్ప్రాపగాండా చేయటం జరిగిందని చెప్పి కూడా చాలా సోషల్ మీడియాలో చూసాం. అతనికి ఒక ఇల్లీగల్గా ఒక సంస్థ ఉంది. ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసరు వేరే సంస్థలు నడపడానికి లేదు సర్వీస్ రూల్స్ ప్రకారం. ఎన్నోసార్లు నేను కంప్లైంట్ ఇచ్చా. జగన్మోహన్ రెడ్డి వంతపాడి కొమ్ము కాశాడు. అదర్వైజ్ ఈ షుడ్ బి సస్పెండెడ్ మచ్ బిఫోర్. ఆ ఎయిమ్ అనే ఒక ఎయిమ్లెస్ సంస్థ ఒకటి పెట్టుకుని ఈ రాజకీయ నాయకులతో తను బేరాలు ఆడుతూ ఉంటాడు. నాకు ఎంతమంది ఉన్నారు, నేను ఈ నోట్లు వేయించగలనని చెప్పి 2 పార్టీలకి చెప్తూ ఉంటాడు. అలాగే సర్వే అవుతున్నట్టుగా ఉన్నాడు. మరి అలాంటి సర్వైవల్ మంత్రం ఈ ప్రభుత్వం మీద కూడా ఏమన్నా ప్రయోగించేయడమో నాకు తెలియదు. అతను ప్రయోగించగల సమర్థుడు, కానీ మా ముఖ్యమంత్రి గారు అవి నమ్మే వ్యక్తి కాదు. అది నా పరిపూర్ణ విశ్వాసం. డెఫినెట్గా ఒక వికెట్ నిన్న కూలింది కాబట్టి సస్పెన్షన్లో రాబోయే రోజుల్లో, అంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో తప్పకుండా సునీల్ కుమార్ పేరు సస్పెన్షన్ లిస్టులో ఉండి తీరుతుంది. అది తీరకపోతే మటుకు ఎస్, మీ కామెంట్లకి అర్థం ఉంటుంది అన్డౌటెడ్లీ. బట్ ఖచ్చితంగా అతని మీద చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎన్ని రాజకీయ అస్త్రాలు అతని ఎయిమ్లెస్ టీంని అడ్డం పెట్టుకుని ప్రయోగించిన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరన్నా పడితే పడవచ్చు, కానీ ఎంతో రాజకీయ అనుభవం ఉన్న మా ముఖ్యమంత్రి గారు అతని మాటలకి పడరు. ఇక కొంతమంది ఏమిటి అతని క్యాస్ట్ని కానీ అతని రిలీజియన్ని కానీ చూసి భయపడుతున్నారా ఈ రాజకీయ నాయకులను కూడా కొందరు నన్ను ప్రశ్నించడం జరిగింది. క్వశ్చనే లేదు. ఇది కులాలకి మతాలకి సంబంధం లేదు. క్రైమ్ ఈస్ ఏ క్రైమ్.
ఏ కులం వాడు క్రైమ్ చేసినా, ఏ మతం వాడు క్రైమ్ చేసినా, క్రైమ్కి కులం లేదు, క్రైమ్కి మతం లేదు. సో కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి డెఫినెట్గా ఈ వీక్ సోమవారం మొదలైంది సెలవు అనుకునే వాళ్ళ ఈ వీకెండ్ లోపు డెఫినెట్గా సునీల్ కుమార్ సస్పెన్షన్ ఉంటుంది అని నేనైతే విశ్వసిస్తున్నా. చూద్దాం. సార్ ఆంజనేయులుకి అమ్మాయిలు కనిపిస్తే చాలు, అమ్మాయిలు చాలా వేధింపులు గురి చేసేవాడని సిపిఎం నాయకులు మా డిబేట్లో కూడా మాట్లాడడం జరిగింది. ఏబిఎన్ డిబేట్లో అవును, ఎవరో చెప్పారు నాకు, నేను చూడాల, మిస్ అయ్యా. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేళ. కేసీఆర్ ఆంజనేయులు గారి గురించి ఆయన వర్క్ చేశారు, విజయవాడలో చేశారు, గుంటూరులో చేశారు, కర్నూలులో చేశారు, ఖమ్మంలో చేశారు. ఎస్, అందుకనే నేను పెద్ద కామెంట్ చేయను. అప్పట్లో ఉన్న న్యూస్ పేపర్లో కొన్ని చదివితే ఇదే భావన ఆ కమ్యూనిస్ట్ నాయకురాలు గారికి కూడా వచ్చుండొచ్చు. సో ఆల్రెడీ సస్పెన్షన్లో, ఫ్రస్ట్రేషన్లో ఉన్న వ్యక్తి మీద ఇంకెంతకు మించి కామెంట్ అనవసరం. డెఫినెట్గా అటువంటి ఆరోపణలు గతం నుంచి ఉన్నాయి, ఎక్కడ పనిచేసినా కూడా ఉన్నాయి. చూద్దాం. ఇక ఏంటి సౌండ్ ఏంటి? ఇంకా కొన్ని ఎంక్రోచ్మెంట్స్ మీద ఈరోజు పెద్దలు నారాయణ గారు చెప్పారు. ఆయన బుడమేరుని ఉద్దేశించినప్పటికీ కూడా మరి కాలువలు, చెరువులు, డ్రైన్లు, బుడమేరు ఈజ్ నథింగ్ బట్ ఏ డ్రైన్, సో కాలువ కాదు. ఇటువంటి అఫ్కోర్స్ దట్ ఈస్ ఏ రెగ్యులేట్ కైండ్ ఆఫ్ డ్రైన్. సో ఇటువంటి వాటి మీద ఆక్రమణలన్నీ తొలగిస్తాం అని చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ఆ వైశాల్యం పెంచుతాం, ఆ విడ్త్ పెంచుతాం, బుడమేరు ఇప్పుడు 9 క్యూసెక్స్కి పరిమితమై ఉంది. 9 క్యూసెక్స్ బదులు 9,000 క్యూసెక్స్ బదులు 37,000 క్యూసెక్స్కి దాని విడ్త్ పెంచుతామని చెప్పడం జరిగింది. ఒక బుడమేరు విడ్త్ పెంచినంత మాత్రాన పని జరగదు, ఆ నీరు కొల్లేరులోనే కలుస్తుంది. సో బుడమేరు, కొల్లేరు, ఉప్పుటేరు ఇవన్నీ లింక్. సో ఎప్పుడైతే అది చేపట్టారో సైమల్టేనియస్గా మనం కొల్లేరులో ఆ ఫ్లో కంటిన్యూ అవ్వాలి అంటే ఏవైనా అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయా? అబ్స్ట్రక్షన్స్ ఉంటే అవి తొలగించుకోవాలి. ఆ తర్వాత అంత వాటర్ ఒకవేళ ఉప్పుటేరులోకి, కొల్లేరు ఉపద్రవం దాటుకుని కొల్లేరులో ఉన్న చెరువులు లాంటివి ఉన్న అడ్డాలు ఉంటాయి, అవి కొన్ని తొలగించుకోవాల్సి వస్తుంది. అక్కడి నుంచి ఉప్పుటేరులోకి వస్తే ఇప్పుడున్న ఉప్పుటేరు సామర్థ్యం మనల్ని ఇబ్బంది పెడుతుందా? అప్పుడు ఉప్పుటేరులో పక్కనున్న గ్రామాలకి ఏమన్నా ముప్పు వస్తుందా? ఇటువంటివన్నీ కూడా మనం స్పెసిఫిక్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం మీద నేను డెఫినెట్గా పెద్దలు ముఖ్యమంత్రి గారిని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కూడా ఇనేవే రిలేటెడ్, ఎందుకంటే కొల్లేరు కొంత వాళ్ళ పరిధిలో కూడా, అంటే అటవీ సంరక్షణ కింద కూడా వస్తుంది. సో కొంత వాళ్ళ కోఆర్డినేషన్ కూడా అవసరం ఉంటుంది. సో సమగ్రంగా ఈ సమస్యకి, ఎందుకంటే మనం అటు ఆ బుడమేరు, తమ్మిలేరు, కొల్లేరు చెట్టు చివరికి వచ్చేది మన దగ్గర నుంచి సముద్రం. సో ఈ లింక్ అంతా కూడా కాంప్రహెన్సివ్గా, ఇది ఏ ఒక్కడికే సంబంధించింది కాదు.
అటు బెజవాడ వాళ్ళకి సంబంధించింది, ఇటు ఏలూరు వాళ్ళకి సంబంధించింది, అలాగే మనకు సంబంధించింది. దీని మీద సమగ్రంగా విల్ హ్యావ్ ఎ రివ్యూ. ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేసి శాశ్వతంగా ఈ ముంపు సమస్యకి ఒక సొల్యూషన్ని చూడటం జరుగుతుంది. ఇది అట్ ఏ మ్యాక్రో లెవెల్లో. మైక్రో లెవెల్లో కూడా మీరంతా చూస్తున్నారు. మన ఊళ్ళో ఆల్మోస్ట్ 3 months బ్యాకే మనం కాలువల ప్రక్షాళన అన్నీ మొదలుపెట్టాం. అందులో భాగంగా ఆ కాలువల పక్కన ఉన్న ఎంక్రోచ్మెంట్స్ ఉండి వరకు, ఉండి పరిసర ప్రాంతాలు, ఉండి టు పావులపర్రు, ఉండి టు చెరుకువాడ, అక్కడ ఉన్న ఆక్రమణలన్నీ మనం తొలగించుకోవడం జరిగింది. అలాగే ఆకివీడి దగ్గర కూడా, ఆకివీడు ఐవీవరం రోడ్లో అసలు కాలువ ఆల్మోస్ట్ 80% పూర్తి చేశారు. సో అవన్నీ కూడా తొలగించుకుంటూ వస్తున్నాం. సో నిన్న నారాయణ గారు ఏదైతే చెప్పారో అలాగ కాలువ ఆక్రమణలు తొలగించాలని చట్టాల్లో ఉన్నప్పటికీ కూడా నిన్న మళ్ళీ స్పెసిఫిక్గా మరి సీనియర్ మంత్రి నారాయణ గారు చెప్పిన మాట నిజంగా చాలా, అంటే అదే పనిలో మనం ఉన్నాం కాబట్టి చాలా సంతోషాన్ని ఇచ్చింది. ప్రభుత్వ సహకారం ఆల్రెడీ ఉంది. ఎవరిని డిస్ప్లేస్ చేసినా అందులో అర్హత ఉన్న వాళ్ళందరికీ ఆల్టర్నేట్ ప్లాట్స్ ఇచ్చారు. చాలామందికి ఒక 20% లేకపోయినా వాళ్ళందరికీ కంపల్సరీగా ఆల్టర్నేట్ ప్లాట్లు ఇచ్చి, రీహాబిలిటేషన్ ప్లాట్స్ ఇచ్చి సమగ్రంగా ఒక్క బుడమేరే కాదు, ఊళ్ళల్లో డ్రైనేజ్ సిస్టమ్ ఉన్న చోట ఎక్కడ ఎటువంటి డ్రైన్లు ఉన్నా, పంట కాలువలు ఉన్నా, మురుగు కాలువలు ఉన్నా, ఒక మురుగు కాలువ ఎవడో పూర్తి చేసి సగం ఆక్రమించాడు. పొద్దున్న ఊళ్ళో చూసా, కాంపౌండ్ వాళ్ళు ఏంటది కెనాల్లో చిన్నపులేరు కాదు, ఇది వేరు. చిన్నపులేరు వాళ్ళ సమస్య చెప్పేకి వచ్చింది. ఊళ్ళోనే కాంక్రీట్ వాళ్ళు వేసేసాడు, కాళ్ళలోంచి 3 అడుగులు ఆక్రమించేసి. అది కింద 500 ఎకరాలకి నీళ్ళే ఉన్నట్లు. ఇది ఎప్పటి నుంచి అంటేనంటే 10 ఏళ్ళ నుంచి అంట. అన్యాయం. ఇలాగా కాలువలు అన్నీ ఆక్రమించి ఇప్పుడు ఫుల్ ఫ్లో ఎప్పుడైనా వచ్చేసింది అనుకోండి, పక్కన నీళ్ళు మునిగిపోతాయి. సో ఒక పెద్ద డ్రైన్కే కాదు, ఏ డ్రైన్ కూడా ఆ బ్రిటిష్ డిజైన్ చేసింది భవిష్యత్ తరాల అవసరాన్ని గుర్తించి ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారు 150 సంవత్సరాల క్రితం ఎంతెంత స్థలం వదలాలని. మరి దాన్ని ఆక్రమించి మరి చాలా చోట్ల చిన్న చిన్న ముంపులకి, ఎక్కడికక్కడ చిన్న చిన్న స్పాట్లలో ముంపుకి గురవుతూ ఉంటే అవన్నీ కూడా మనం మన సొంత ఖర్చుతో తీసుకుంటూ వస్తున్నాం. కాలువల్లో పూడికి చేస్తున్నాం, డ్రైనుల్లో పూడికి కొన్ని చోట్ల చేస్తున్నాం. కొన్ని చోట్ల ఎందుకన్నానంటే ప్రభుత్వం కొన్ని చోట్ల చేస్తానన్నారు, ఇప్పుడు వచ్చి పని మొదలు పెట్టాల. సో అవి కూడా మరి ఇంకా ఈ అలసత్వం అలాగే ఉంటే మరి అవి కూడా మరి తప్పనిసరి పరిస్థితులు మొదలు పెట్టాల్సి వస్తుందేమో. ఈ విషయం కూడా నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మాట్లాడతాను డెఫినెట్గా. ఎందుకంటే ఇంత పని చేసి కాలువలు బాగు చేసి, కొన్ని డ్రైన్స్ బాగు చేసి, ఈ ఎల్లు కలిసే మెయిన్ డ్రైన్లలో మళ్ళీ ఇరుక్కుపోతే ఒక మాదిరి వర్షాలకు మనం క్లియర్ చేసిన పర్వాలా, మళ్ళీ అక్కడ కురిసిన 30 సెంటీమీటర్లు లాంటిది 10 సెంటీమీటర్లు ఎక్కడ కురిసినా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో అంచేత అన్న గడువు ప్రకారం డిసెంబర్ నాటికి, నేను చెప్పాను డిసెంబర్ నాటికి కాలువలు, డ్రైన్లు, ఆక్రమణలు అన్నీ కూడా క్లియర్ చేస్తాం. సో అందుకని ఈ ఎంక్రోచ్మెంట్స్ మీద ఫర్మ్ డెసిషన్ తీసుకున్నందుకు మరొకసారి నారాయణ గారికి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలని తెలియజేస్తున్నా మీడియా ద్వారా. ఉండి ఉంది అదే ఇప్పుడు చెప్పాను కదా. ఇప్పుడు ఆకివీడు వెళ్ళా, భీమవరానికి వచ్చింది. అదే అదే హాస్పిటల్ రెడీ చేసాం. ఈ వర్షాలకి మళ్ళీ ఆ చుట్టుపక్కల మొలిగింది, దానికి డ్రైన్ ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పుడు ఈ సెంటర్నే ముందు
మనం ప్రైవేట్గా స్టార్ట్ చేయాలి అనుకుంటే ప్రభుత్వంలో స్కీమ్ ఉందని చెప్పి నేను దానికోసం ప్రయత్నించా. శాంక్షనింగ్ స్టేజ్లో తెలిసింది ఏంటంటే అసలు భీమవరంకే లేదు ఆ ఫెసిలిటీ. సో అందుకని చెప్పి మెజారిటీ ఆఫ్ ఇప్పుడు కాదు ఇప్పుడు డోన్ రక్కల్లా అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఒకటి ఉంది. అది ఆ స్కీమ్లో దీన్ని జాయిన్ చేస్తే 70% వాళ్ళు ఇస్తారు, 30% స్టేట్ ఇస్తుంది పేషెంట్కి. ఈచ్ డయాలసిస్ ట్రీట్మెంట్కి ఎంత ఎక్విప్మెంట్ వాళ్ళే పెడతారు. కాకపోతే కొంత మినిమం ఏరియా ఉండాలి. క్యాచ్మెంట్ మేజర్ టౌన్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్. నేను భీమవరం ఉందనుకున్నా, భీమవరంలో ప్రైవేట్వి ఉన్నాయి కానీ ఇది లేదు. ఇప్పుడు మనకు కూడా ఏంటంటే నేను ఆకివీడు అనుకున్నా, ఎందుకంటే ఒకటే సిహెచ్సి అక్కడ ఉంది మనకి. బట్ ఉండి కానీ పాలకోడేరు కానీ ఇటు ఈ కాళ్ళ కానీ ఇదంతా ఆకివీడు ఎంత దూరమో కొన్ని ప్రాంతాలకి భీమవరం బాగా దగ్గర, అంతకంటే కూడా దగ్గర. సో నిజంగా ప్రజలకు ఉపయోగపడాలంటే అది భీమవరంలో ఉండాలి. అక్కడ చిన్న సెంటర్ సరిపోతుంది. ఎందుకంటే ఈ 2-2.5 మండలాలకు అవుట్ ఆఫ్ 4 మండలాలు ఎక్సెప్ట్ ఆకివీడు, మిగిలిన ఈ 3 మండలాలకి భీమవరం మోర్ కన్వీనియంట్, కంఫర్టబుల్, పక్కన దగ్గర ఉంటుంది. సో వాళ్ళు వచ్చి వెళ్ళాలన్నా కూడా ఆర్టీసీ కనెక్టివిటీ అంతా కూడా బెటర్గా ఉంటుంది. సో కాబట్టి భీమవరంలో ఉండటం కరెక్ట్ కాబట్టి అది భీమవరానికి శాంక్షన్ అయ్యేలాగా భీమవరం ఎమ్మెల్యే గారు ఆయనతో కూడా మాట్లాడాం. ఇది ఇక్కడ శాంక్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఒక 1 వీక్లో అప్రూవల్ వచ్చేస్తుంది. సో అది ఇక్కడ పెట్టి తక్కువ మిషనరీతో రేపు ఆకివీడు హాస్పిటల్ని ఓపెన్ చేసిన తర్వాత దానికి నాకు డోనర్స్ ఉన్నారు, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఐఎంఏ వాళ్ళు ఆపరేషన్కు ఫ్రీగా రన్ చేయడానికి ముందుకు వచ్చారు. ఒకసారి ఇక్కడ సెంటర్ స్టార్ట్ అయిన తర్వాత లోడ్ చూసుకుని అక్కడ స్టార్ట్ చేస్తాం. ఇమీడియట్గా రిక్వైర్మెంట్ ఉంటే ఇమీడియట్గా, లేదంటే ఆల్రెడీ ఫెసిలిటీ వచ్చింది కాబట్టి. ఉండి భీమవరం ఏంటంటే భౌగోళికంగా ఇందులో అది అందులో ఇది ఉంటుంది. ఇది అగ్గిపిడుగులు ఎన్టీ రామారావు విడదీయరాని బంధం. అసలు ఒకప్పుడు ఉండి భీమవరం అనే పిలిచేవారంటగా. సో అంచేత ఈ బంధం అక్కడ వచ్చినా ఇక్కడ వచ్చినట్టే, ఇక్కడ వచ్చినా అక్కడ వచ్చినట్టే. కాబట్టి ఒకటైతే తీసుకొస్తున్నాం రామాంజనేయులు గారు నేను కలిసి. ఇంకా అవసరమైతే ఆ ప్రాంతానికి సపరేట్గా ఒక 3 డయాలసిస్ మిషన్లతో అక్కడ కూడా ఎనీడే యూ కెన్ క్రియేట్. డోనర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ రిక్వైర్మెంట్ కొంచెం చూసుకోవాలి. అలాగే ఈ పిహెచ్సిలు నా నియోజకవర్గం మన విలేజ్ హెల్త్ క్లినిక్స్ 16 వివిధ దశల్లో స్లాబ్లు వేసుకొని ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి తలుపులు బిగించుకొని పెండింగ్ ఉన్నాయి. ఆ విలేజ్ హెల్త్ క్లినిక్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి, ఇప్పుడు అద్దెకున్నట్లో రిఫ్రిజిరేటరీ ఫెసిలిటీస్ లేవు, కొన్ని మందులు అవైలబుల్గా ఉంటలా. అవన్నీ కూడా ఇప్పుడు ఎన్ఆర్జీఎస్లో కంప్లీట్ చేస్తున్న పనులు. ఇంకా కొన్ని ఆల్రెడీ నిధులు అయిపోయినాయి అంటే ఆ ఊరోళ్ళే 1,00,00,000-1,50,000 వేసుకొని కంప్లీట్ చేయడానికి ముందుకు వచ్చారు. సో 16 విలేజ్ హెల్త్ క్లినిక్లు కొత్తగా రాబోతున్నాయి ఇంకొక 2 నెలల్లో. అక్కడ రిఫ్రిజిరేషన్ ఫెసిలిటీ ఉండేలాగా కూడా చూసుకొని, ఇప్పుడు పాము కాట్లు ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్యన. మండల్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి. నిన్న పాపం మహదేవపట్నం ఇక్కడికి వచ్చి యాక్చువల్గా ఉండి హాస్పిటల్లో ఉన్నాయి, పిహెచ్సిలో మెడిసిన్స్ ఉన్నాయి, యాంటీ వెనమ్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. 3 చేస్తే మ్యాక్సిమం సరిపోతుంది. ఇక్కడ తీసుకొచ్చారు, ఎవడో పనికి మన హాస్పిటల్ తీసుకెళ్లారు, అక్కడ డిలే చేశారంటే వాళ్ళు ఏదో గొడవలు చేశారు. దురదృష్టం. బట్ మీడియా ద్వారా నేను తెలియజేయాలనుకున్నది, 4 మండలం హెడ్ క్వార్టర్స్లో పాలకోడేరు కానీ, ఆకివీడు కానీ, కాళ్ళ, ఉండి, ఈ 4 మండల పిహెచ్సిల్లో అన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ సీజన్లో ఈ మనకి వరదల్లాగా వచ్చి
కాలువలు పొంగి పాములు, అలాగే రోడ్డు పక్కన కూడా ఈ బుష్లు ఎక్కువైపోయినాయి. మొన్న కలెక్టర్ గారితో మాట్లాడాను. నేను ఒక ఎక్విప్మెంట్ ఇచ్చి ఒక డోజర్, చిన్న డోజరు, రోడ్డు పక్కన బ్లేడ్తో ఆ పిచ్చి మొక్కలన్నీ కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకంటే పిల్లలు పాపం మొన్న ఆ పిల్ల చనిపోయింది కూడా రోడ్డు మీద ఆడుకుంటామంటే ఆ పక్కన ఉన్న చెత్త మొక్కల్లోంచి ఒక పాము వచ్చి కరిసింది. సో ఈ చెత్త లేకుండా చూసుకోవాలి. ఈ పిల్లలు రోడ్ల మీద తిరిగేటప్పుడు ఆడుకునేటప్పుడు చెత్త లేకుండా చూడాలి. 3 నెలలకు 4 నెలలకు మళ్ళీ ఎదుగుతూ ఉంటే ఏమో ఒక బ్లేడ్ పెట్టి ఒకసారి తీసేస్తే, కొంచెం డీప్గా తీసేస్తే చాలా టైం పడుతుంది మళ్ళీ పిచ్చి మొక్కలు రావడానికి. వర్షాకాలం కానీ మళ్ళీ పెరగవు. సో ఇలాగ కొన్ని జాగ్రత్తలు మన నియోజకవర్గం వరకు అన్నీ మొదలు పెడుతున్నాం డెఫినెట్గా. అండ్ ఆ వాటర్ వర్క్స్ పరిమళది కూడా మీకు రివ్యూ చెప్పాలి కదా. అది ఎక్కడైతే కొంత భాగం ఒక 4 పైపుల అందం పోయింది ట్రైల్ వేసినప్పుడు, అది మనమే సపరేట్గా మ్యానుఫ్యాక్చర్ చేయించి తీసుకొస్తున్నాం. కాంట్రాక్టర్ షుడ్ బి నెక్స్ట్ 1 monthలో, నెక్స్ట్ వీక్ మళ్ళీ 2 చోట్ల చంద్రకాపురం దగ్గర ఇక్కడ ట్రైల్ వేసి, దేవుడి దయవల్ల మాకేం ఇబ్బంది రాకూడదు. అది రాకపోతే 1 monthలో హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పడం జరిగింది. అది అయిపోయిందంటే ఆ రోజు నిజంగా గ్రేట్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి మనం. 14 సంవత్సరాలుగా ఆగిపోయింది, అది మనం పూనుకొని చేయటం. కాంట్రాక్టర్ కూడా మంచి వ్యక్తి, ముందుకు రావటం. అక్కడ కూడా మరి డబ్బులు లేవు, ఎంతైనా సరే మన ఉండి ఇన్ఫ్రా ఫండ్ నుంచే ఇచ్చి దాన్ని కంప్లీట్ చేయడానికి ఆల్రెడీ అడ్వాన్స్లు అన్నీ కూడా మనం ఇచ్చాం, అన్నీ చేస్తున్నాం. అది కూడా త్వరలో కంప్లీట్ అవుతుంది. ఇక ఇవాళ పేపర్లో చూసింది, పేపర్లో కాదు సోషల్ మీడియాలో పొద్దున్నుంచి మరి పదవులన్నీ మరి క్యాడర్ ఐపీఎస్ల గురించి కొంత సంతోషం వచ్చింది. అలాగే కొన్ని పదవుల పందేరం కూడా జరిగితే ఇంకా సంతోషం వస్తుంది. అందుకని ఐ థింక్ పార్టీ ఆఫీస్ నుంచి అనుకుంటా ఈ నెల 20వ తారీఖు లోపు కొన్ని పోస్టులు, దసరా లోపు ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లియర్ అవుతాయని. సో క్యాడర్కి డెఫినెట్గా ఈ పోలీసుల సస్పెన్షన్ ఒకటి ఆనందాన్ని ఇస్తే, అఫ్కోర్స్ డెఫినెట్గా క్యాడర్ ఆనందపడేది. వాళ్ళ మీద అక్రమంగా చాలా కేసులు పెట్టారు, ఆ కేసులన్నీ కూడా తీయాలి. దానికోసం కూడా కొంత అసంతృప్తి ఉంది. కానీ 1 by 1 అందరినీ కూడా ముఖ్యమంత్రి గారు సాటిస్ఫై చేస్తారు అన్న నమ్మకం క్యాడర్లో ఉంది. సో రాబోయే రోజుల్లో క్యాడర్ అంతా కూడా చాలా హ్యాపీగా, అందరికీ 30,000 మంది అప్లై చేశారు, 1,500 కానీ ఇవ్వలేరు అనుకోండి, వేరే విషయం. బట్ అలాగే క్యాడర్ సాటిస్ఫై అవ్వాలంటే మరి ఈ ఏఎంసీలు ఉన్నాయి. ఏఎంసీ అంటే మళ్ళీ డైరెక్టర్లు ఉంటారు, బ్యాంకులు ఉన్నాయి. మరి ఇమీడియట్ ఎలక్షన్కి వెళ్ళాలంటే టైం పడుతుంది కాబట్టి సో బ్యాంక్ డైరెక్టర్లు పోస్టులు ఉంటాయి. ఓవరాల్గా బాగా కష్టపడి ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో అట్లీస్ట్ కొంత లక్ కూడా ఉండాలి. ఎందుకంటే అందరూ నాకు మంత్రి వస్తుంది అనుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వం రావడంలో జగన్మోహన్ రెడ్డి పడిపోవడంలో నా పాత్ర ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, నాయకులను పక్కన పెడతా. మరి అయినా సరే రక్తహస్తం. సో కొన్ని డిసప్పాయింట్మెంట్లు ఉంటాయి, నాలాగా తట్టుకోవాలి. సో క్యాడర్కి ముందే 30,000 మంది అప్లై చేశారు, 1,500 కన్నా ఇవ్వలేరు. సో కాబట్టి 28,500 మందిని కొంచెం ధైర్యంగా ఉండండి. అవకాశాలు ఏదో విధంగా, అవకాశాలు నిజంగా కష్టపడినాడు ఏదో విధంగా అవకాశాలు ఉంటాయి అని చెప్పి. ఎందుకంటే ఆల్రెడీ ఎంతో కొంత షాక్కు గురైన వ్యక్తిగా మీ అందరికీ షాక్కు గురవద్దని చెప్పి చెప్తున్నా. చూద్దాం రాబోయే 2-3 రోజుల్లో పరిణామాలు. ఇంకేమైనా ఉన్నాయా?
ఉండే వరకు అయితే అన్నయ్య అనుకున్నా అయిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ.